ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, వృషభ రాశి వారికి సంబంధించి వాళ్ళ తలరాత మారాలన్నా, వాళ్లకు రాజయోగం పెట్టాలన్నా, అన్ని విధాలా కలిసి రావాలన్నా కూడా మరి వృషభ రాశి వాళ్ళు ఎటువంటి దేవాలయాలు తరచూ వెళ్ళొస్తే బాగుంటుందంటారు? లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఏ ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి గురుగారు వీళ్ళు? వృషభ రాశి వారు అనగానే మనకు వా వి ఊ వే పేర్లతో మొదలయ్యేటువంటి వారందరూ కూడా వృషభ రాశి వారే. మరి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా వారి వారి కర్మ, అంటే మనం జన్మించినటువంటి నప్పుడు ఏర్పడినటువంటి సమయం ఏదైతే ఉంటుందో మరి అట్టి తరుణంలో మనకు కొన్ని దేవాలయాలు కనెక్ట్ అయి ఉంటాయి. మరి ఈ దేవాలయాలకు మనం వెళ్ళి రావడం ద్వారా కర్మ ఫలితం అనేటువంటి తక్కువయ్యి మనకు అన్ని శుభాలు కలుగుతాయి. మరి ఇప్పుడు ప్రజెంట్గా బాగాలేదు, ఏలినాటి శని ఎంట్రన్స్లో ఉన్నారు వృషభ రాశి వారు. దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ గత 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండే మొదలయ్యింది. మరి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మనకు వృషభ రాశి వారు, వీరికి మొట్టమొదటిది ఏమిటయ్యా అని అనుకుంటే మాత్రము ఉడిపి శ్రీకృష్ణుల వారి యొక్క దేవస్థానాన్ని ఎప్పుడైతే వీరు దర్శిస్తారో, ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణుల వారి యొక్క ఆ క్షేత్రము కానీ, లేదా మనకు మధుర ఆల్సో కూడా ఇప్పుడు యమున పుష్కరాలు జరుగుతున్నాయి, ఇక్కడికి దర్శించినా కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ఇంకా 2-3 దేవాలయాలు ఉన్నవి, అవి మనము వీడియో నడుస్తుండగా మనం చెబుదాం. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు ఏంది అంటే వారి చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ వారి సిస్టర్స్ కానీ బాగుండాలని కోరుకునేవారు. కొంచెం ఆధ్యాత్మికత ధోరణి అధికంగా ఉంటుంది వీరికి. ఆధ్యాత్మికత సంబంధిత ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. పురాణాలకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని బాగా ఎక్కువగా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఏంటి అంటే కొంచెం బద్ధకస్తం ఉంటుంది. అయితే ఎవరైతే వీరికి నెంబర్ 7 కానీ నెంబర్ 4లో కానీ జన్మించిన 16 ఇట్లా మళ్ళీ 13 మొత్తానికైతే 4-7లో జన్మించినటువంటి వారికి, 7లో జన్మించినటువంటి వారికి మాత్రం ఎక్సలెంట్. 16-7, నెంబర్ 4, నెంబర్ 13, 22 ఇలా జన్మిస్తే మాత్రము కొంచెం నీట్నెస్ తక్కువ కానీ, లేదా మ్యారిటికల్ లైఫ్లో కొంత ఒడిదుడుకులు ఉండడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వృషభ రాశి వారికి ఇంకా ఏంది అంటే కొంచెము మొండి వైఖరి కానీ, వీరు మొండిగా తీసుకునే నిర్ణయాలు కానీ, కొంచెము కోపంగా మాట్లాడడం కానీ, కొంచెం ఎక్కువగా వాదించడం కూడా అధికంగా ఉంటుంది. మరి ఇంకా దగ్గరలో అనుకుంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు, అదేవిధంగా కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము, వారణాసి, ఇంకా విశేషంగా వీరికి చెప్పాలనుకుంటే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, అదేవిధంగా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కావాలి, అధికంగా ధనం రావాలి, మా జీవితంలో ఏమైనా అమూల్యమైనటువంటి మార్పులు రావాలి అని అనుకునేటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్నది, వైష్ణోదేవి దేవాలయము. ఇది ఖచ్చితంగా వీరు దర్శించక ముందు, దర్శించిన తర్వాత అనేటువంటిది వీరి జీవితంలో మార్పు ఉంటుంది. వంశీ అని చెప్పి నాకు అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి, సన్నిహితుడు. ఇతనికి సుమారుగా నేను 2021-20లో అనుకుంటా, అనుకోకుండా ఎందుకో తను వైష్ణోదేవి టెంపుల్కు వెళ్ళి రావడం జరిగింది. ఆ విషయం అంటే వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఆ స్టేటస్లు కానీ పెట్టుకుంటే నేను చూసినా ఓకే పర్వాలేదులే అనుకున్నా. వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఈ మన మెడికల్ రిలేటెడ్ దాంట్లో ఒక మంచి పొజిషన్ వచ్చింది అతనికి, మంచి పొజిషన్. పూణేలో జాబ్ చేస్తున్నాడు. ఇంత మెడికల్ లైక్
అదేదో ఫార్మా రిలేటెడ్ కంపెనీలో మంచి ఒక డిజిగ్నేషన్ హోదానే మారిపోయింది. సో సొంత కారు, సో ఇల్లు ఫ్రీ మొత్తం. సో అంటే కొన్ని ఇప్పుడు మనము తెలిసి తెలియకుండా చెడు చేసుకున్నాం, అది మళ్ళీ మంచి సారీ మూలకంగా మనకు బంధం అనేది నిలబడుతుంది. ఇక్కడ ఐఎమ్ సో సారీ ప్లీజ్, అయ్యో అట్లా అనుకోలేదు, ఇట్లా ఈ బంధం ఎట్లా నిలబడుతుందో అదేవిధంగా మనము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ బంధం ఏదైతే ఉందో మనము ఆ దేవాలయాన్ని సందర్శించి ఓకే డన్, ఆ దేవుడు ఓకే వీడు వచ్చిండి జన్మకు నా దగ్గరికి, సో వీడు రాలేడు అనుకున్నా, వీడిని ఇంకా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగేయాలనుకున్నా, కానీ అనుకోకుండా వీడు ఎట్టనో నా దగ్గరికి వచ్చిండు పర్వాలేదని ఆ అమ్మవారు మురిసిపోతుంది. వైష్ణోదేవి ఆలయం, ఆ అమ్మవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దగ్గరలో అనుకుంటే మీకు నేను చెప్పింది వారణాసి కాశీ క్షేత్రము, మరొకటి ఉడిపి క్షేత్రం కూడా ఎక్సలెంట్. ఇవన్నీ ఏంటి అంటే మనకు పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. సో వృషభ రాశి వారికి గడిచిన సుమారుగా 5 నుంచి 6 నెలలు కావచ్చును, ఒక 9 నెలలు కావచ్చును, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, పోలీస్ మెట్లు ఎక్కడం కానీ, కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు పడడం కానీ, అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇక అసలు 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చును. కనుక వ్యక్తిగత జాతక రీత్యా తప్పకుండా కూడా మనల్ని అప్రోచ్ అయితే ఇంకా అద్భుతమైనటువంటి ఉంటాయి. వారి జన్మ లగ్నాన్ని బట్టి కానీ, వారి జన్మ జాతకాన్ని బట్టి కానీ, ఓహో ఇట్లా ఉంటే ఒకవేళ లగ్నం కనుక వీరిది ఇంకా మంచి లగ్నం పడింది అనుకో, సూపర్ ఉంటుంది. సో తప్పకుండా వెళ్ళి రండి. ఏదేమైనా కూడా నా మాట ఒకటే, మీరు నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది గుర్తుంచుకోండి. ఇది రాసి పెట్టుకోండి, ఫిక్స్ అయిపోండి. ఎందుకు చెప్తున్నాను నేను ఇంత ధైర్యంగా అంటే వట్టి మాట కాదు, ఇది వట్టి విషయం కాదు, అవునా కాదు, అంత ఈజీ కాదు. ఎందుకు అనేటువంటిది కనుక ఇప్పటికీ నన్ను కలిసిన వాళ్ళు, ముక్తి పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారు. మంచి విశ్లేషణ అందించారు వృషభ రాశి వాళ్ళకి సంబంధించి గురుగారు, ధన్యవాదాలు.